బీసీ వర్గీకరణ అంశం ఈ రోజు నుంచి అమలు తర్వాత బీజేపీ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలపైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది అనేటువంటిది అంబేద్కర్ విషయంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి కొద్దిసేపు స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ ఉద్దేశించి. ఇప్పుడు ఆయన చెప్పులు మోసిన బాస్ ఉన్నాడు కదా, ఆయన అడుగు ఏమన్నాడు? ఎవరు చెప్పులు మోసిండు? బండి సంజయ్. ఈడ మన భాగ్యలక్ష్మి టెంపుల్ కన్నా, లేకపోతే ఈడ లాల్ మన అమ్మవారిది ఏంది, మన లాల్ దర్వాజా కాడ దర్శనం తర్వాత అమిత్ షా చెప్పులు మోసిండుగా. అమిత్ షాని అడిగితే చెప్తాడు ఎవరు అంబేద్కర్ను ఇంకా 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 చచ్చిన అంబేద్కర్ను చంపుతున్నది ఎవరో. ఎందుకు అమిత్ షా అంబేద్కర్ని కించపరిచేటట్టుగా ఇప్పుడు మాట్లాడి క్షమాపణ చెప్పకుండా తిరుగుతున్నాడు అడిగితే ఆయనకు తెలుస్తుంది. మనోన్ని బండి సంజయ్ని మనం ఎట్లా పోల్చొచ్చు అంటే, గజని ఉంటాడు కదా, మల్టిపుల్ డిజార్డర్స్, 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళకు సోయుండి మాట్లాడతారో సోయి ఉండకుండా మాట్లాడతారో. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇది విదేశీ ఆత్మతో ఉన్నది, దీన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ఒక 5-6 సంవత్సరాల క్రితం గోవా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్తో కూడిన అనుబంధ సంఘాలు. అంబేద్కర్ విదేశీయుడైందా? అంబేద్కర్ ఈ దేశ మూలవాసి. ఇప్పుడు మీరు అనుసరిస్తున్నారు కదా, మీరు అనుసరిస్తున్న ఆర్యుల విధానము ఎక్కడో సువస్తు నది తీర ప్రాంతం నుంచి వచ్చిన వలసవాదుల యొక్క మైండ్ సెట్, మనువాదులది. అది ఇది సింధు లోయ నాగరికతలో పుట్టిన మట్టి మనిషి యొక్క రాజ్యాంగం. ఇది ఈ చరిత్ర మీకు తెలియదు, మీ పూర్వీకులు చెప్పరు, ఎవరు మీ ఆర్ఎస్ఎస్ మిత్రులు చెప్పరు, మేము చెప్తాం, రాసుకోండి. ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు ఏం చెప్పిండ్రు? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీ పెత్తనం మా దగ్గర ఏందిరా బాబు అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరు? ఈ ఆర్య కల్చర్ ఇక్కడిది కాదు, బ్రిటిష్ వాళ్ళ మాదిరిగానే. తర్వాత ముస్లిమ్స్ అంటే సుల్తాన్లు, తర్వాత మొఘళ్ళు, ఇతరత్ర అసఫ్జాయిలు వచ్చినట్టు ఇది వలస ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు. అంబేద్కర్ ఈ దేశ మూలవాసి కాబట్టి ఆ మూలవాసికే రాజ్యాంగ నిర్మాణం బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బండి సంజయ్ ఒక్కరే కాదు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి, ఆయన కూడా అధ్యక్షుడు, ఆయన ఇద్దరు కూడా స్టేట్మెంట్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీ విధించారు, ఆయనను ఓడించారు పోటీ చేస్తే. అంబేద్కర్ ఓడించిన కాంగ్రెస్ ఈరోజు వాళ్ళే సంబరాలు చేయాలి, పండుగ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేటువంటి. ఈరోజు కేంద్రంగానే అంబేద్కర్ జయంతి కేంద్రంగానే బీజేపీ ఎదురుదాడి చేస్తుంది కాంగ్రెస్ మీద. ఏంది వాళ్ళు గొర్రెల మాదిరి, లక్ష్మణ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మీరు పేరు చెప్పకపోయినా కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకా కొత్త అధ్యక్షుడు ఇంకెవరైనా కావచ్చు, అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఇవన్నీ గొర్రెలు. ఎందుకంటే వాళ్ళకు నిజమైన కాపరి లేడు. నిజమైన కాపరి ఎవరంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఎందుకు శ్రద్ధాశక్తులు లేవు అని అంటే, గోల్వాల్కర్ హెడ్గేవర్ 1925లో, ఇప్పుడు 2025, ఈ 100 సంవత్సరాల ఈవెంట్స్ మీకు విజయదశమికి అవుతాయి. అప్పుడు వాళ్ళ అసలు రూపం కూడా తెలుస్తుంది. అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ సమావేశాలకు పోయింది, అక్కడ ఆయన ఆర్ఎస్ఎస్ని మెచ్చుకున్నది. అదే నాగ్పూర్లో ఆయన దమ్మదీక్ష తీసుకుంటాడు. ఏమని? నేను హిందువుగా పుట్టినా, హిందువుగా నేను మరణించను. ఎందుకంటే వివక్ష చూపిస్తున్న ఇలాంటి కుహానా హిందువుల వల్ల. హిందుత్వం ఎప్పుడూ ప్రపంచానికి వెలుగునిచ్చింది, శాంతినిచ్చింది, సందేశాన్ని ఇచ్చింది, పరమత సహనాన్ని నేర్పింది. ఇప్పటికీ హిందూ మతంని మించిన మతం ఈ ప్రపంచంలో లేదు. కానీ దాన్ని రాంగ్ డైరెక్షన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంజెక్ట్ చేస్తున్నది. నేను అంటున్న ఇవాళ ఓబీసీలను మీరు ప్రధానమంత్రిని చేసిండ్రు. ఓబీసీ చైర్మన్ మన తెలుగోడు లక్ష్మణే, ఆయనను అడుగు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? మీరు ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఓబీసీలకు మేము చట్టం చేసినాం. ఓబీసీలకు చట్టం చేస్తే మద్దతు చెప్తున్నారా? గవర్నర్ కాడికి పోండి, అది కేంద్రానికి నివేదించండి, షెడ్యూల్ 9లో పెట్టించండి. మీరు పెట్టించలేకపోయినా మీరు అడ్డంకులు సృష్టించకండి. దాంట్లో 8% ముస్లింలు అంటారు. వీళ్ళకి నిజంగా తలకాయ ఉంటే కాల్కేకర్ కమిటీ రిపోర్ట్స్ ఒకసారి బయట పెట్టమనండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ మీ స్టేట్మెంట్ ప్రకారం లక్ష్మణ్ ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు మాట్లాడుతున్న సందర్భంలోనే.
బీసీల ముసుగులో ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? కాంగ్రెస్ విధానమా ఇది? చెప్పాలి, ప్రజలకు వివరించాలి. లక్ష్మణ్ స్టేట్మెంట్. లక్ష్మణ్ కంటే బీపీ మండల్ గారు ఈ దేశంలో బీసీల కొరకు పోరాడిన మహానాయకుడు. ఆయన బీపీ మండల్ గారి యొక్క చరిత్రను లక్ష్మణ్ గారిని తెలుసుకోమనండి. ఆయన 1980లో ఇచ్చిన రిపోర్ట్లో 8% మంది ముస్లింలు ఉన్నారు బీసీల్లో. ముస్లిమ్స్ అంటే ఎవరు? కన్వర్టెడ్ ముస్లిమ్స్. ఇప్పుడు ఈ దేశంకు ముస్లింలు వచ్చినప్పుడు ముస్లింలు అయినరు, పాలకులు వచ్చినప్పుడు ఈ దేశానికి క్రిస్టియన్స్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్ అయినరు, ఈ దేశానికి పార్సీలు వచ్చినప్పుడు పార్సీలుగా మారినరు, వాళ్ళని బెదిరిస్తే మారినరు, వాళ్ళకి ప్రేమతో మారినరు. ఇప్పుడు దూదేకులను, పింజారిని, గుర్రపు నేను ఇతర వాళ్ళని తీసేయలేను కదా. మరి దీంట్లో బీసీసీ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి క్రిస్టియన్స్ మర్చిపోయినరా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే దళితులుగా ఉన్న వాళ్ళు బీసీలకు ఎప్పుడు మారుతారంటే క్రిస్టియానిటీ తీసుకుంటే. క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి కూడా వద్దనంటారు ఈ దరిద్రులు. నేను అంటున్నా, లక్ష్మణ్ గారికైనా, సంజయ్ గారికైనా, లేదంటే మన కిషన్ రెడ్డి గారికైనా ఫస్ట్ మీ స్టాండ్ ఏందో చెప్పురి. ముస్లింలను తీసేసి మీరు చేయరి. వాళ్ళు ఏమంటారు ముస్లిం తెలుసా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మమ్మల్ని ఓటర్ లిస్టుల నుంచి తీసేయండి, మా ఓట్లతో మీరు రాజకీయాలు చేయకండి, మేము వద్దనుకుంటే మీ దేశంలో మీకు వద్దనుకుంటే మమ్మల్ని ఓటర్ లిస్టులకి వెళ్ళి తీసేయమంటారు. ఆ ఛాలెంజ్ని తీసుకోమను మీ మోడీని. అంటే ఇవన్నీ ఎంఐఎం, ముస్లిం లీగో లేకపోతే ఇతర ముస్లిం సంస్థలు అన్న వాటిని బేస్ చేసుకొని వీళ్ళు రాజకీయాలు చేస్తారు తప్పితే బీపీ మండల్ 8% ముస్లిమ్స్ని ఎందుకు పెట్టిరో చెప్పమనండి. 1% అంబేద్కర్ గారు ఇలా క్రిస్టియన్స్కి, దళిత క్రిస్టియన్స్కి పెట్టిరు. ఎందుకు పెట్టిండ్రో అడగమనండి. కాబట్టి ఇవి చేత కానీ దద్దమ్మ మాటలు అని తప్పితే మరొకటి కావు. నేను అంటున్నా, నిజంగా మీకు అంబేద్కర్ గారి పట్ల, రాజ్యాంగం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అమిత్ షా గారిని క్షమాపణ చెప్పమని చెప్పండి సభాసాక్షిగా. జాతికి క్షమాపణ చెప్పమండి. అంబేద్కర్ గారిని అనడం అది తప్పైందని. మాకు రాముడెంతో అంబేద్కర్ అంతే, కృష్ణుడెంతో అంబేద్కర్ అంతే, అల్లా ఎంతో అంబేద్కర్ అంతే, జీసస్ ఎంతో అంబేద్కర్ అంతే, బుద్ధుడెంతో అంబేద్కర్ అంతే. ఎందుకంటే వాళ్ళు రాసిన ఉద్గ్రంథాలు జాతి ప్రజలు వాళ్ళ మతాచారాలను బట్టి చదువుతారు. కానీ అన్ని మతాలు అనుసరించేది ఏంటిది? భారత రాజ్యాంగం. అది రాసిన రాజ్యాంగ పిత ఎవరు? అంబేద్కర్ గారు. మీరు అంబేద్కర్ గారిని సభాసాక్షిగా, ఆయన రాజ్యాంగానికి పుట్టిన అమిత్ షా, లేకపోతే అమిత్ షా ఎంత పెద్ద కులంలో పుట్టినా కూడా భారత రాజ్యాంగం లేకపోతే ప్రజాప్రతినిధి కాడు. రాజుకు పుట్టినోడే రాజయ్యేటోడు. దాన్ని కట్ చేసి ప్రజలకు పుట్టేటోని నాయకుడిని చేసిండు అంబేద్కర్. ప్రజల ఓటుకు పుట్టేటోని అంబేద్కర్ నాయకుడిని చేసిండు. అమిత్ షా అనేటోడు మామూలు ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చేలా హోమ్ మినిస్టర్ చేసిండు. ఒక ఛాయ్ వాళ్ళని తీసుకొచ్చేలా ప్రధానమంత్రిని చేసిండు. మీ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, మన ప్రధానమంత్రి గారు, వారు కూడా ఛాయ్ అమ్ముకుంటున్నా అని చెప్పిండు. ఛాయ్ అమ్ముకునేటువంటి అంబేద్కర్ జయంతి రోజే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇంకోటి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ఎప్పుడు కాస్త డిఫరెంట్గా ఉంటుంది రాజకీయాలన్నీ. మీ ఎమ్మెల్సీ వచ్చేంత వరకు, టికెట్ రాకుండా ఎమ్మెల్సీ వచ్చేంత వరకు చాలా పెద్ద హైడ్రామా ఆగింది, కొన్ని ఎపిసోడ్లు నడిచినాయి. సో దీన్ని పక్కన పెడితే మీ దానికి ఫుల్ స్టాప్ పడ్డది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. జానారెడ్డి లేక నన్ను మంత్రి కాకుండా అడ్డుకుంటుండు, ధర్మరాజు అనుకుంటే ధృతరాష్ట్రుడు అయింది అనేటువంటిది మీ జిల్లా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్. అసలు ఏం జరుగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో? నిజంగా ఆయనకు రాకుండా లేఖ రాసిండా? మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి అధిష్టానం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి కావాలనుకోవడాన్ని మేము ఎవరూ వ్యతిరేకించట్లేదు. అదృష్టం, అవకాశం పార్టీ ఇస్తే వారు మేము ఏమంటారు అర్హుడుగానే మేము అనుకుంటాం. అధిష్టానం హామీ ఇచ్చింది అంటున్నా. అధిష్టానం హామీ ఇచ్చిన జానారెడ్డి అడ్డుకుంటుండు, ధృతరాష్ట్రుడు. జానారెడ్డి గారు అడ్డుకోలేరు. వారు అభిప్రాయం వెలిపించగలుగుతారు. జానారెడ్డి గారిని మనము అంటే నేనేమంటున్నానంటే, జానారెడ్డి గారు ఒకవేళ ఆయన చెప్తేనే ఇచ్చే తీరుగుంటే తన కుమారుని కూడా ఇప్పించుకోవచ్చు, తన శిష్యులకు కూడా ఇప్పించుకోవచ్చు కదా. ఒకటి అదంకి దయాకర్ గారు, నిజంగా జానారెడ్డి చాలా సుదీర్ఘంగా మంత్రివర్గంలో ఉన్నారు. మళ్ళీ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు, మాతోటే మాట్లాడారు, ఆర్టీవీ తోటి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అనేటువంటి స్టేట్మెంట్ చేసినారు. అంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఉన్న జానారెడ్డి ఎమ్మెల్సీ ఇప్పించుకుండు, లేఖలు రాస్తుండు, ఇంప్లిమెంట్ అవుతుండు, బీసీల ఇష్యూలో ఇంప్లిమెంట్ అవుతుండు. ఎందుకైనా మళ్ళీ ఎందుకు యాక్టివ్ అవుతున్నాయి? కాంగ్రెస్ పార్టీలో చర్చ కూడా కొనసాగుతుంది. అయితే అభిప్రాయాలను చెప్పడంలో తప్పు లేదు, కానీ అడ్డుకోగలిగే శక్తి ఉందని నేను అనుకోను. మా రాజన్నకు కూడా జానారెడ్డి గారు అడ్డు అవుతారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన అభిప్రాయం చెప్పిండు, ఆయన కూడా, రాజగోపాల్ రెడ్డి గారు కూడా. కానీ అధిష్టానము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అవకాశం ఉంటే ఒక ఇంట్లో ఇద్దరికి ఏంది, ఒక ఇంట్లో ముగ్గురు కూడా సీట్లు ఇచ్చింది కదా ఇప్పుడు. మళ్ళీ అందరు మంత్రులు కూడా అడుగుతున్నారు. అడుక్కునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఇచ్చే హక్కు అధిష్టానానికి ఉంది,
మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రైమ్ ఎవరు ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్ అనేది విచక్షణ అనేది ఫస్ట్ క్రైటీరియా ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు అధిష్టానంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటుండే ఏదున్నా సరే. ఏఐసీసీ తర్వాత తెలంగాణలో జానారెడ్డి పవర్ఫుల్. ముఖ్యమంత్రి ఆయన ఇంటికే పోతాడు, బీసీల అంశంలో జానారెడ్డి వస్తాడు, ఎమ్మెల్సీ ఇప్పించుకుండు, లేఖ రాసిండు. ఇదంతా ఇంత యాక్టివ్ ఉండి, అసలు యాక్టివ్ ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇంత యాక్టివ్ లేరు, కానీ ఇన్యాక్టివ్గా ఉంటాన్న జానారెడ్డే ఎక్కువ యాక్టివ్ ఉండు. ఇప్పుడు బయట నుంచి చూస్తే వాళ్ళకి ఇప్పుడు నాకు వన్ ఇయర్ 3 months నేను కూడా చాలా యాక్టివ్. ఎందుకంటే ఓవరాల్ అబ్జర్వేషన్ చూస్తాం. ఒక నియోజకవర్గమో ఒక మంత్రివర్గమో లేకపోతే ఒక ఎంపీనో ఉంటే ఆ పరిధి ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాకు ఎప్పుడు నేను దాదాపు నేను అంటారు కదా 16 months పైచిలకు నేను ఖాళీగా ఉన్న టైంలో ఏమేం జరుగుతున్నది, ఎట్లెట్ట జరుగుతుంది, ఏది ఎటు పోతుంది అనేది ఈజీగా మీకు మీడియాకు మా మంత్రుల కంటే మా ఎమ్మెల్యేల కంటే ముందు నేనే వీడియో పెట్టేటోని. ఎందుకు జరుగుతున్న పరిణామాన్ని నేను ఇమ్మీడియట్గా పసిగట్టి మీకు ఇమ్మీడియట్గా దాని రిజాల్వ్ కొరకు ఒక వీడియో 3 minutes వీడియో పెడుతుండే. ఎందుకంటే కీన్గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి. అది కూడా జానారెడ్డి గారు చాలా సమయం ఉంది, ఆయన ఎక్కువ ఆలోచన శక్తి కూడా ఉంది కాబట్టి అట్లా అని ఉంటాడు. ఆయన ఉద్దేశం రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు ఇస్తే మంచిది, పార్టీ సమతుల్యం పాటించాలనే ఉద్దేశంతో అనుకుంటా. కానీ రాజగోపాల్ జానారెడ్డి కన్ఫైన్ అవుతారు ఒక దగ్గరికి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో వండుకుంటేనే అక్కడ ఇవ్వద్దు అనుకుంటా, రంగారెడ్డి హైదరాబాద్ అంటూ. ఆ ప్రాతినిధ్యం లేని జిల్లాలు చాలా ఉన్నాయి మంత్రివర్గంలో. ఆదిలాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఇంకా కొన్ని మెదక్, ఇంకొక మా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి ఇచ్చిండు అనుకో, జానారెడ్డి గారు సంతోషపడతారు తప్పితే ఏం వ్యతిరేకించాడు కదా. ఆయన అభిప్రాయాన్ని చెప్పి ఉంటాడు. సెలెక్టెడ్గా ఆయన మాట్లాడుతున్నారా జానారెడ్డి? ఎందుకంటే అక్కడ నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచిర్రు. రంగారెడ్డి తర్వాత ఇందాక మాట్లాడుకున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ అంటే ఒకటి ఇబ్రహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి, ఒకటేమో అక్కడ రామ్మోహన్ రెడ్డి. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాత్రమే లేఖ రాసిరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్న దగ్గర వీళ్ళకి ఇవ్వాలి, 6 మంత్రి పదవులు ఉంటే 4 వాళ్ళకి ఇవ్వండి, లేకుంటే 5 ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వండి, 1 రెడ్డికి ఇవ్వండి అని అడగలేకపోతున్నారు. ఇంకో ఈ ఏరియాను సెలెక్టెడ్గా మాట్లాడుతున్నారంటే చర్చ చాలా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన ఉద్దేశము మా జిల్లాలో ఉన్న పరిస్థితుల కంటే కూడా పార్టీ దృష్టికోణమే ఎక్కువ ఉంటుంది. దాన్ని రాజగోపాల్ రెడ్డి గారిని అడ్డుకుంటుందని మా రాజగోపాల్ రెడ్డి గారు అనుకున్న అధిష్టానం ఇవ్వదలుచుకుంటే ఆపదు. వారు మాత్రమే నిర్దేశక శక్తి కాదు. ఇప్పుడు మీరేస్తున్న వాటిలలో కూడా మీ డిస్క్రిషనరీగా వేస్తున్నారు కదా, ఎవరు చెప్పకపోయినా సరే. ఇప్పుడు నేను ఆర్టీవీలో కూడా చూస్తున్నా కదా, అన్నీ మీరు వేసేస్తారు. ఎవరు ఏం సోర్స్ ఉంటుంది కదా, అద్దంకి దయాకర్ గారు సోర్స్ ఉంటుంది కదా. మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ అభిప్రాయం చెప్తేనే మేము తీసుకుంటాం. కానీ మేము సోర్స్ని చూసి అప్పుడప్పుడు నవ్వుకుంటాం. ఏంటంటే ఆడ జరుగుతున్నది ఏది, మీకు చెప్తున్నది ఎవరు? మేము ఈ వార్త మీరు అన్నది జానారెడ్డి అంశంలో ఫస్ట్ వార్త తీసుకుంది ఆర్టీవీ. వాస్తవానికి నేను తీసుకొని కూడా 15 రోజులు అవుతుంది. కానీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి చెప్పింది, నేను చెప్పింది డైరెక్ట్. కానీ ఇప్పుడు నిజమే కదా, 6 ఆర్టీవీ నేను చూసిన. ఆర్టీవీ కూడా నాకు ఆత్మీయమైన సంస్థే. నేను చూస్తున్నా కదా జరుగుతున్న వాటిల్లో ఇప్పుడు మీరు 3వ తారీఖు 31వ తారీఖు చెప్పిండ్రు. 31వ తారీఖు డిక్లేర్ అవుతుంది, 3వ తారీఖు అవుతుందని చెప్పిండ్రు. పేర్లు కూడా వేసిండ్రు, సామాజిక వర్గాల పొందికి వేసిండ్రు, అన్నీ వేసిండ్రు. పార్టీ ఏం చూస్తుంది అంటే పార్టీ ఐడియాలజీ, పార్టీ సస్టైనబిలిటీ, పార్టీ సోషల్ జస్టిస్, ఇవన్నీ పట్టించుకోవట్లే. మీరు ఇప్పుడు వారికి అడ్డం వచ్చిందని చెప్తున్న కారణం ఏంటిది? మా ఇంట్లో ఒక మంత్రి ఉంది కాబట్టి ఇంకో మంత్రి ఎందుకని అంటున్నారు, 2 మంత్రులు అయితేందని మా రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. ప్రతిభకు ఇంట్లో ఎంతమంది ఉన్నారనటానికి గీటురాయి కాదు, కానీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా జానారెడ్డి గారు ప్రభావితం చేస్తారనుకోవడం వల్లనే సమస్య వస్తున్నది. అది మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మా జిల్లాలో. దానికి ఏంటంటే ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ రేపు అది టీకప్లో లేక తుఫాన్ లెక్క సర్దు మరుగుతుంది మాట్లాడుకోవడంలో. ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి గారికి కుండ వదలు కొట్టినట్టు చెప్పడం ఒక అలవాటు ఆయనకి. ఏంటంటే ఎప్పుడు కడుపులో ఒకటి దాచుకొని బయటకు ఒకటి మాట్లాడాడు. సరే, జానారెడ్డి గారు కూడా ఏం సీక్రెట్గా ఏం చెప్పలేదు, మీతోనే చెప్పిండని అంటుండ్రు కదా. సో ఏదున్నా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు దాని విషయంలో స్పష్టతతో ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు చాలామందికి ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చి తీసుకొచ్చిండ్రు. కొంతమందికి హామీలు వైఫల్యం చెందినా మళ్ళీ ప్రత్యామ్నాయాలు చూసిండ్రు. ఏదున్న పార్టీ ఎవరికి నష్టం చేయదు. ఎవరి ప్రతిభనో ఎవరి సామర్థ్యాలను బట్టి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా, మీనాక్షమ్మ వచ్చిన తర్వాత మరింత సెన్సిటైజ్గా ప్రతి ఒక్క జిల్లాతో పాటు సామాజిక వర్గాల పొందిక, సామాజిక న్యాయంతో పాటు అన్ని వర్గాలను కూడా సంతృప్తిపరిచే ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి గారు బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. చివరగా వర్గీకరణకు సంబంధించి అమలు కాబోతా ఉంది ఈరోజు జయంతి సందర్భంగా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా. మొన్నటి వరకు కాస్త
అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవి ఇంప్లిమెంట్ చేయలేదన్నటువంటిది. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ రకంగా లాభం జరిగే అవకాశం ఉంది, చివరికి ఏం చెప్తారు కుమార్? ఒకటి, అది సుదీర్ఘకాల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అదృష్టం కలిగింది రేవంత్ రెడ్డి గారికి. వర్గీకరణ ద్వారానే వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాదిగలు పెద్ద ఎత్తున పోరాడడం, మందకృష్ణ గారు దానికి నాయకత్వం వహించడం వల్ల అది ఇప్పటికీ సక్సెస్ అయింది. ఏ రాష్ట్రం ఇంతవరకు చేయలే. తెలంగాణ ది నెంబర్ 1 స్టేట్ వర్గీకరణ చేసిన రాష్ట్రం. ఇటు మాలల వైపు కూడా సమస్యలు వచ్చే తిరుగుంటే వాళ్ళకి ఏ విధంగా పరిష్కరించాలనే విషయం కూడా మెకానిజం ఉన్నది. డెఫినెట్గా మానసికంగా విడిపోయిన కులాలు, వర్గాలు విడిపోతేనే కలిసి ఉండే స్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎట్లా విడిపోతే కలిసి ఉన్నామో ఆ పరిస్థితి వచ్చింది. ఈ తాత్కాలిక ఈ ఘర్షణ వాతావరణం ఉంటుంది, తొందరలోనే సమస్యలు పరిష్కారం అవుతుంది. కానీ అమలులో అన్యాయం జరగకుండా ఇరు వర్గాలకు న్యాయం చేస్తూ మాలల్ని, మాల ఉపకులాలు కాదు, ఉపకులాలని, మాన అనుబంధ కులాలని, మాదిగల్ని, మాదిగ అనుబంధ కులాలతో పాటు ఇండిపెండెంట్గా వచ్చిన కులాలని కూడా వాళ్ళను ఎట్లా ఫీడ్ చేయాలి, వాళ్ళని ప్రత్యేక శ్రద్ధ ఎట్లా చూపాలనే దగ్గర ఒక సోషల్ యాక్టివిజం ఉంది. డెఫినెట్గా అది ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ఏది బడ్జెట్లో, ఎలకేషన్స్లో, ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అనేది నాకున్న సమాచారం. దానికి దయాకర్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, బీజేపీ చేసినటువంటి విమర్శలపైన మాట్లాడుతూనే మరొక స్టేట్మెంట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభద్రతా భావంతో ఉండాల్సినటువంటి అవసరం లేదు, జానారెడ్డి లేఖను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందనేటువంటిది నమ్మకం లేదు, ఆయన ఎలిజిబుల్ అని కూడా ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తుంది అధిష్టానం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.